వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లస్కర్ నగర్, సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు 2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్ కు నామమాత్రంగా నిధులు కేటాయించేవారని, ప్రస్తుతం ఒక్క డివిజన్ కు 10 కోట్ల నుండి 20 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ల మరియు 54వ డివిజన్లు కలిపి సుమారు 2,10,00,000 రూపాయలని అభివృద్ధిలో డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. వాటిని ప్రారంభించడానికి రావటం, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా ఎంతో తృప్తిగా ఉన్నది. గతంలో 50 లక్షలు ఇచ్చిన పాపన పోలే ఒక డివిజన్కు, ఇవాళ ఒక్కొక్క డివిజన్కు 10 కోట్లు 20 కోట్ల దాకా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. షాయంపేట లాంటి డివిజన్లలో డివిజన్కు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు, డివిజన్కు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు. కానీ ఇవాళ గతంలో వర్షంలో కూలిందనగానే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి మేము ఇవాళ డివిజన్ల వైపు తిరుక్కుంటూ ఎక్కడ కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పూర్ పీపుల్ అంటే ఒక ఆధారం లేని జీవితం ఉండకుండా చేయాలనే ఆలోచనతోటి ప్రతి దగ్గర రోడ్లు కానీ, డ్రైనేజీలు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్స్ కూడా ఇప్పుడు త్వరలో దాన్ని చేయబోతున్నాం, ఫైనల్ చేయబోతున్నాం. లిస్టు డివిజన్ వైజ్ లిస్టు ఎక్కడ కూడా ఇంకొకటి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఎక్కడైనా అప్లై చేసినప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురండి దయచేసి. ఎందుకంటే ఇవి పేదలకు సంబంధించినటువంటి స్కీమ్స్. ఇవి మీరు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వని అవసరం లేదు. అందుకే మేము కూడా చెక్స్ కూడా చూడండి, ఏ చెక్స్ వచ్చినా కానీ అది మధ్యలో దళారు వ్యవస్థ లేకుండా నేరుగా క్యాంప్ ఆఫీసులో మీ చేతికి అందియాలనే ఆలోచనతోటే ఇస్తున్నాం. మా యొక్క ప్రయత్నాన్ని మీరు ఇచ్చినట్టయితే మీరు సమాజాన్ని చెడగొట్టిన వాళ్ళు అవుతారు, మీలాంటి తోడు పేదవానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఎక్కడ ఎవరు ఏదైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే గతంలో ఎట్లాగూ ఇయ్యలే, ఒక్క ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు, ఏది లేదు. కానీ ఇవాళ చర్చకు అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని మాట్లాడుతున్నారే వీళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. అభివృద్ధి అంటే ఏంటిది అనేది వరంగల్ వెస్ట్ నియోజకవర్గం చూడండి. మీకు కళ్ళున్న కబోదులు మీరు, ఈ బీజేపీ కానీ, ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ. ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వారు ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు లేరు, ఎక్కడ టికెట్ ఇచ్చినా ఓడిపోయిన వాళ్ళు, ఒక కౌన్సిలర్గా కూడా ఓడిపోయిన వాళ్ళు ఇవాళ మాతో ఛాలెంజ్ అని మాట్లాడుతున్నారు. మేము కిషన్ రెడ్డి గారికి రమ్మని చెప్పిన ఛాలెంజ్ అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పిర్రు, దాన్ని స్వీకరిస్తానని నేను చెప్పిన దానికి నేనేం ఛాలెంజ్ చేయలేదే. అందుకే నేనేమంటున్నా, అభివృద్ధి మీద మాట్లాడండి.